నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ముఖ్యంగా యువ దంపతులైన వాళ్ళు, అంటే యువ దంపతులు అంటే ఏదో 20 అనుకోకండి, 20 ఏళ్ల నుంచి సుమారుగా 50 వరకు యువ దంపతుల కిందే లెక్క. 50 దాటితే కాస్త పరిస్థితులు వేరు, ఏం పర్వాలేదు. మన సంప్రదాయం ప్రకారం నిజంగా లైంగికంగా చాలా ఖచ్చితంగా చెప్పాలంటే మగవాళ్ళకి యవ్వనం అనేది 30 ఏళ్ళకి కానీ సంపూర్ణంగా రాదు. 30 ఏళ్ల క్రితం ఉండేదాన్ని యవ్వనం అనరు, యవ్వన చాపల్యం అంటారు. 30 ఏళ్లకి సంపూర్ణ యవ్వనం వస్తుంది. మగవాడికి పిల్లలు కలగాల్సిన వయస్సు అది. 60 ఏళ్ల వరకు ఉంటుంది ఆ యవ్వనం మగవాడికి. ఆడవాళ్ళకి అలా కాదు, 15 ఏళ్లకే యవ్వనం వచ్చేస్తుంది, 35కే వెళ్ళిపోతుంది. అందుకే పూర్వం 30 ఏళ్ళ ఆయనకి 16 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవారు. ఇద్దరు సుఖంగా ఆనందంగా ఉండేవారు. వీళ్ళకి యవ్వనం వెళ్ళిపోయేలోగా శుభ్రంగా 5-6 పిల్లలు పుట్టేసేవారు. కాస్త ప్రసవించే సామర్థ్యం కూడా యవ్వనంలోనే ఉంటుంది. ముసలి 40 ఏళ్ళు వచ్చాక ఎక్కడి నుంచి ఉంటుంది ఆవిడకి? ఇప్పుడు కూడా మీకు 35 ఏళ్ళు దాటాక డాక్టర్లు చెబుతున్నారు ఇంక ప్రసవించడం కష్టం అమ్మా, కష్టం అది. ఆ పిల్లలు పుట్టే వ్యవహారం అంతా ఆడాళ్ళకి 30 లోపే, 25-27 లోపు అయిపోవాలి. తర్వాత అనవసరం కష్టం. ఇంకా మగవాళ్ళకి 30 ఏళ్ళకి కానీ సంతానం కలిగితే అంత బాగుంటుందంటే 30, మరి వీళ్ళ వయసు 20, కనీసం 10 ఏళ్ళు తేడా ఉండడం మంచిది. మొహమాటం లేకుండా చెబుతున్నా. పూర్వం అలాగే ఉండేది. కనీసం ఇప్పుడు ఏదో ఆధునిక పరిస్థితులు మారాయి, తిండి మారింది, ఏదో రకరకాలు మారాయని అనుకున్నా 5 ఏళ్ళైనా తేడా ఉండాలి అబ్బాయికి అమ్మాయికి. అందుకని సేమ్ ఏజ్, సేమ్ ఒపీనియన్స్, సేమే, చివరికి సేమ్ అవుతుంది వ్యవహారం. సేమ్ ఎమోషన్స్ వీ బోత్ లైక్ పవన్ కళ్యాణ్, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఇక్కడ సినిమా హీరోలు కలవడం, సేమ్ ఎమోషన్ ఉండకూడదు. మొగాడు కాస్త రెచ్చిపోతే ఆడది తగ్గిపోవాలి, ఆడది రెచ్చిపోతే మొగాడు తగ్గిపోవాలి. సేమ్ ఎమోషన్ ఉన్న వాళ్ళకి పెళ్లి జరగదు, అసలు కాపురం జరగదు. ఒకే రకమైన భావావేశమే. ఎప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు ఒకలా ఉంటే ఇంకోళ్ళు ఇంకోలా ఉండాలి. అది వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు. సమాన భావాలు, సమాన వయస్సు, సమానమైన భావోద్వేగాలు ఉండడం చాలా పొరపాటు మాట. ఎవ్వరికీ మన దేవతల్లో అలా లేవు. మీరు చూసుకోండి, విష్ణువు స్వభావం వేరు, లక్ష్మి స్థిరంగా శేషసేన మీద పడుకుని ఉంటాడు స్వామి. లక్ష్మి చెంచల, ఏనుగుతోలు ధరిస్తాడు శివుడు. పార్వతీదేవి రత్న గ్రైవేయ లోల ముక్తా ఫలాన్విత, రత్న గ్రైవేయ మాల ధరిస్తుంది ఆవిడ. రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత, ఆవిడ రత్నాల కంఠహారాన్ని ఆవిడ ధరిస్తుంది. ఈయనేమో పాములు ఆభరణాలుగా పెట్టు. ఎక్కడ కలిసిందండి? ఏ అభిరుచులు కలిసేయండి? కానీ వాళ్ళు కలకాలం కలిసి లేరు. మీకు అంతవరకు పోనీ దేవతలు మాకు నమ్మకం లేదనొచ్చు. ఇళ్లలో తల్లిదండ్రులు, తాతగారు, మామగారు గురించి వింటే తెలుసు ఏ విషయాలు కలవ వాళ్ళకి వయస్సుతో సహా. వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాపురాలు చేశారు. ఎందుకు చేశారు అని తెలుసున్న వాళ్ళే పెట్టారు. అందుకని ఆ సమానమైన భావోద్వేగ ఇలాంటివన్నీ నడుగు. అందుకని సరిగ్గా వశిష్ఠ వనితా సమం ఆద్యపాత్రం, అందులో విద్యుల్లత, అందులో మళ్ళీ ధార, యోగసిద్ధులైన వాడికి దివ్యదృష్టి ఉన్న వాడికి కనపడాలి, కానీ నాకు ఎక్కడ కనపడుతున్నాడు అంటే మనకు అసంతృప్తిని ఇలా వ్యక్తం చేయడం తెలిస్తే యువ దంపతులు ఇలాంటి శ్లోకాలు చదువుకుంటే 50 ఏళ్ల వరకు కూడా కాపురం ఎంత బాగుంటుందండి. ఇక ఆ తర్వాత విడాకుల సమస్య ఎందుకు వస్తుంది అసలు? అప్పటికి పిల్లలే పెద్దాళ్ళే వాళ్ళకి మావిడాకులు కొడుతుంటే ఇంకో ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ దాంపత్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు సాహిత్యం, చమత్కారం, సరసత్వం ఉండాలి. ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలి. ఆ బ్రాహ్మణ అంటే అన్నారు కానీ మంచి శ్లోకం చెప్పారని కాస్త రాసి ఉంటుంది అటాక్ మీద అన్నట్టు. ఆ అటాక్ తీసుకున్నాడు నేను. భార్యకి చెబితే ఆవిడ కూడా నవ్వుకుని తన పద్ధతి మార్చుకుంది. ఏమిటో పాపం మనం ఏదో చేసేస్తున్నాం ఇలా అనుకుంటారనమాట. ఆయన కాబట్టి చమత్కారంగా చెప్పాడు, ఇంకోళ్ళు ఏదో మొహం మీద చెప్పేవారు అని. ఇలాగా సరసం ద్వారా, సాహిత్యం ద్వారా సమాజంలో మంచి మార్పులు మనం తీసుకురావచ్చు, ఒక వ్యంగ్యమైనటువంటి విమర్శ ద్వారా.